పాకిస్తాన్లో అత్యంత దారుణ విషయాలు బయటకొస్తున్నాయి. బలవంతము, మత మార్పిడులు, బాల్య వివాహాలు, కిడ్నాప్లు, బాల కార్మిక వ్యవస్థ వంటి తీవ్రమైన సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. హిందూ బాలికలే లక్ష్యంగా కిడ్నాప్లు, బలవంతపు పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏటా 1000 మంది అమ్మాయిలు కిడ్నాప్ కి గురవుతున్నారు. మత మార్పిడి దురాగతాలు అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ విషయంపై ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. పాకిస్తాన్లో మైనారిటీ వర్గాల చిన్నారులు, హిందూ, క్రైస్తవ పిల్లలు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులపై ఒక నివేదిక సంచలన విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ జాతీయ బాలల హక్కుల కమిషన్ విడుదల చేసిన ఈ రిపోర్ట్ దేశంలో మైనారిటీల పట్ల నెలకొన్న తీవ్ర వివక్షకు అద్దం పడుతోంది. వ్యవస్థీకృత పక్షపాతం, సామాజిక వెలి, సంస్థాగత నిర్లక్ష్యం కారణంగా అక్కడి మైనారిటీ పిల్లల జీవితాలు నరకప్రాయంగా మారినట్లు తేల్చి చెప్పింది ఈ రిపోర్ట్. సిచ్యువేషన్ అనాలిసిస్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ మైనారిటీ రిలీజియన్స్ ఇన్ పాకిస్తాన్ పేరుతో విడుదలైన ఈ అధ్యయనం ప్రకారం మైనారిటీ పిల్లలు నిత్యం వివక్ష, వేధింపులకు గురవుతున్నారు. ముఖ్యంగా బలవంతపు మత మార్పిడులు, బాల్య వివాహాలు, కిడ్నాప్లు, బాల కార్మిక వ్యవస్థ వంటి తీవ్రమైన సమస్యల్ని వారు ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేసింది ఈ రిపోర్ట్. ఈ వివక్ష వారి దైనందిన జీవితంలోని ప్రతి అంశంపైన తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ నివేదిక తెలిపింది. పాఠశాలల్లో సైతం తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి మైనారిటీ పిల్లలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. వారి మతాలపై ప్రతికూల భావనలు కలిగించేలా పాఠ్యాంశాలు ఉండటం వల్ల ఒంటరితనం, చదువులో వెనుకబాటు వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా సందర్భాల్లో ఇది వారిని పాఠశాల మానేసేలా చేస్తోందని ఈ నివేదిక వివరించింది. మైనారిటీ బాలికలపై అపహరణలు, లైంగిక దాడులు సర్వసాధారణంగా మారాయని నివేదిక చెప్పింది. మూవ్మెంట్ ఫర్ సాలిడారిటీ అండ్ పీస్ సంస్థ అంచనా ప్రకారం పాకిస్తాన్లో ప్రతి సంవత్సరం దాదాపు 1000 మంది హిందూ, క్రైస్తవ బాలికలు, యువతులు, ముస్లిం పురుషుల చేతిలో కిడ్నాప్ కి గురవుతున్నారు. అయితే సామాజిక నిందలు, ప్రతీకార దాడుల భయంతో అనేక కుటుంబాలు ఫిర్యాదు చేయటానికి ముందుకు రాకపోవడంతో వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. 7 ఏళ్ల చిన్నారి నుంచి దివ్యాంగుల వరకు పేద కుటుంబాలకు చెందిన బాలికల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడి కిడ్నాపర్లతోనే బలవంతంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. అనంతరం వారిని ఇస్లాంలోకి మార్చటం, బానిసలుగా లేదా వ్యభిచార కూపంలోకి నెట్టివేయటం వంటి ఘోరాలు జరుగుతున్నాయని రిపోర్టు తేల్చి చెప్పింది. ఈ అకృత్యాలను అరికట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని నివేదిక డిమాండ్ చేసింది.